దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్, చూసారా కదా, ఈరోజు నేనైతే కీసరగుట్టకి వెళ్ళబోతున్నాను. మీకు అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది. ఈ సైడ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే కీసరగుట్ట అయితే మనకు వచ్చేస్తుంది. సో కీసరగుట్టలో ఉన్న స్వయంభూ వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విశిష్టత గురించి తెలుసుకోవడానికి నేను వెళ్తున్నాను. అలానే మహాశివరాత్రి కూడా రాబోతుంది కాబట్టి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకున్నాం. సో మనమైతే కీసరగుట్టకైతే వచ్చేసాం. మనకి అక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, సో అక్కడ నుంచి ఒక 5 మినిట్స్ అనమాట. 5 మినిట్స్ అయితే టెంపుల్ వచ్చేస్తుంది. ఆ స్వామివారి దర్శనం అనేది మనం చేసుకుందాము. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. మనకి మహాశివరాత్రి రాబోతుంది. మనకి ఎన్ని శివాలయాలు ఉన్నా కీసరగుట్టలో ఉన్న లింగం అనేది చాలా ప్రత్యేకత. ఎందుకంటే ఈ లింగాన్ని దర్శించడం అనేది చాలా అదృష్టం కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ లింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ లింగానికి సంబంధించి బ్రహ్మసూత్రం అనేది ఉంది. ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని దర్శించడం అనేది చాలా అదృష్టంగా కొన్ని కోటి లింగాల దర్శనం అనేది కూడా చెప్తూ ఉంటారు. ఈ స్థల పురాణ విషయానికి వస్తే 2 రకాలుగా అంటూ ఉంటారండి. అంటే అయోధ్య నుండి రాముడు వస్తున్నప్పుడు ఈ ప్రదేశం అనేది చాలా నచ్చి, ఒక లింగం ఉంటే బాగుండు, ఇక్కడ ప్రతిష్ఠిస్తే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. ఇంకో విధంగా చెప్పాలి అంటే, రాముడు రావణాసుని చంపినందుకు బ్రహ్మహత్య పాదంగా లింగాన్ని ప్రతిష్ఠించినట్టు ఆ విధంగా కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మహాశివరాత్రి కూడా రాబోతుంది కాబట్టి ఆలయానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అనేది చాలా తొందరగా చేయడం జరుగుతుంది. 1 కిలోమీటర్ నుంచే ఈ ఆలయానికి సంబంధించిన కార్యక్రమం అనేది చేపట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి సంబంధించిన విషయాలన్నీ మరిన్ని అడిగి తెలుసుకుందాం. रामलिंगेश्वर महास्वामिने नमो नमः। विघ्नोतेतुः सुधिपतेतुः शन्तदुष्टतेतुः दाने समर्पयामहे ओंकान्तिभ्यं कामिन्यां कामसुभं ओं गन्धास्त्योरो वेदमहिमा नित्ये प्रथमाध्यायः निषुते शुक्रस्य
నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు ఈ స్థల పురాణ విషయానికి వస్తే 2 రకాలుగా చెప్తూ ఉన్నారండి. అంటే రాముల వారు అయోధ్య నుంచి వస్తున్నప్పుడు ఈ ప్రదేశం చాలా నచ్చి ఇక్కడ ఒక శివలింగాలు ఉంచాలని అనుకున్నారని, ఇంకో విధంగా చెప్పాలంటే రాముల వారు రావణాసుని చంపినందుకు బ్రహ్మహత్యాపాదంగా ఇలా లింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు. అసలు ఈ స్థల పురాణం గురించి 2 మాటల్లో మీ మాటల్లో తెలిసిందండి. అది ఇక్కడ రాముల వారు వనవిహారానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రకృతిని చూసి ఇక్కడ స్వామివారికి శివలింగం పూజ చేస్తే బాగుండని సంకల్పం కలిగి ఆంజనేయ స్వామిని కాశీకి పంపిస్తాడు. అయితే ఆంజనేయ స్వామి కాశీకి వెళ్ళి చూసేసరికి చాలా శివలింగాలు కనపడతాయి. ఏ ఒక్క శివలింగాన్ని తెస్తే స్వామివారు మెచ్చరో అని చెప్పేసి ఒక 101 శివలింగాలను పట్టుకొస్తారు ఆంజనేయ స్వామి. అయితే రాముల వారు అప్పటికి ఆ ఆంజనేయ స్వామికి ఆలస్యం అయ్యేసరికి ఆ రాముల వారు ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడే స్వయంభూగా వెలిసిన శివలింగం. ఆ విధంగా స్వయంభూగా వెలిసిన శివలింగము. అయితే ఆ తర్వాత ఆంజనేయ స్వామి వచ్చి, స్వామి మీ పూజ కోసమని నేను కాశీ నుండి 101 శివలింగాలు తీసుకొచ్చినాను, అందులో నుంచి మీరు ఏదైనా ఒక శివలింగం తీసుకొని పూజ చేసుకోండి, మిగతా శివలింగాలని నేను కాశీలో పెట్టొస్తా అంటాడు ఆంజనేయ స్వామి. అంతో అప్పుడు రాముల వారు అంటారు, హనుమ నువ్వు అనుకున్న సమయాన్ని తెలియకపోయినా దాంతో ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడే స్వయంభూగా వెలిసాడని చెప్పేసి చెప్తాడు. చెప్తే అప్పుడు ఆంజనేయ స్వామి బాధపడతాడు, స్వామి మీ పూజ కోసమని ఇన్ని శివలింగాలు తెస్తే నేను తెచ్చిన ఏ ఒక్క శివలింగం కూడా మీ పూజకు ఉపయోగపడే బాధతోటి ఆ శివలింగాలను తొగతో చుట్టూ విసిరివేశాడు ఆంజనేయ స్వామి. విసిరివేస్తే అప్పుడు రాముల వారు అన్నారు, హనుమ ఇంత చిన్న విషయానికే విచారిస్తావా, ఈ యొక్క క్షేత్రం నీ పేరు మీదనే విరాజిల్లుతుందని చెప్పేసి స్వయంగా రాముల వారే ఈ యొక్క క్షేత్రానికి కేసరగిరి అని నామకరణం చేయడం జరిగింది. హరిహర క్షేత్రం అందుకని అంటారు. అంటే మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుడికి ఎంత ప్రాధాన్యత ఉందో మరి ఆంజనేయ స్వామి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే రాముల వారికి అంతే ఇక్కడ విశిష్టత ఉన్నది కనుక ఈ యొక్క రాముల వారు పేరు పెట్టారు కనుక ఈ యొక్క పేరు క్షేత్రం పేరు కేసరగిరిగా మారింది. కేసరగిరిగా. ఇప్పుడు మనకి మహాశివరాత్రి రాబోతుంది కదండి, అసలు కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ? ఇక్కడ మహాశివరాత్రి మనకు ఈ నెల 26వ తారీఖు మనకు బుధవారం వస్తుందమ్మా. బుధవారం మనకు సోమవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. సోమవారం ఇక్కడ విఘ్నేశ్వర పూజ, తర్వాత యాగశాల, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. ఆ రోజు స్వామివారు ఇక్కడ నుంచి కీసర గ్రామానికి తెచ్చేస్తారు. ఆ మర్నాడు ఉదయాన్న మళ్ళీ అంటే శివరాత్రి ముందు రోజు రాత్రి మళ్ళీ స్వామివారిని ఎదుర్కొనే కార్యక్రమం జరుగుతుంది. ఆ రాత్రి శివరాత్రి ముందు రోజు రాత్రికి కళ్యాణం జరుగుతుంది. శివరాత్రి నాడు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉదయం 4 గంటల ప్రాంతాన మనం స్వామివారికి చేసి తర్వాత భక్తుల సౌకర్యార్థం దర్శనం ఏర్పాటు చేస్తాం. తర్వాత భక్తులు కోరుకున్నందుకు కూడా మనకు మండపంలో సామూహిక అభిషేకాలు ఏర్పాటు చేస్తాం. అందరూ చేసుకునే విధంగా చేస్తాం. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే అట్లా యాగశాలలో రుద్రయాగం అంటే పాంచానిక ధ్వజారోహణ దివ్య కళ్యాణ మహోత్సవంతో పాటు రుద్రయాగం కూడా విశేషంగా జరుగుతుంది. అదేవిధంగా శివరాత్రి రోజు రాత్రి కూడా లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేషంగా సంతతార అభిషేకం చేస్తాం. ఆ మరునాడు రథోత్సవం 27వ తారీఖు నాడు, 28వ తారీఖు నాడు పుష్పోత్సవము, 1వ తారీఖు పూర్ణావతితోటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. మొత్తం 4 రోజులు 6 రోజులు జరుగుతాయి. 6 రోజులు బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతాయి. అందులో శివరాత్రి పర్వదినం ఈ నెల 26వ తారీఖు వస్తున్నది. ఇక దాని తగ్గట్టుగా మా దేవస్థానం వారు కూడా చైర్మన్ గారు, ఈవో గారు కూడా అన్ని చలవ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం గారు కూడా మంచి చొరవ తీసుకొని దీనికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ విచ్చేస్తారు. భక్తుల రెడ్డి అంటే ఒక కొంత లక్షల మంది 2-3-4 లక్షల దాకా మంది కూడా రావచ్చు చెప్పలేము. శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు, ఆ తర్వాత రోజు జాగరణ చేసే భక్తులు కూడా ఆ శివరాత్రి రోజు ఉదయం 3 గంటలకు దేవాలయం తెరిస్తే ఆ మరునాడు అంటే శివరాత్రి మరునాడు రాత్రి 2 గంటలకు మళ్ళీ గుడి 2 అంటే 48 గంటలు దాదాపు గుడి తెరిచే ఉంటుంది. అందరూ భక్తులు దర్శనం చేసుకుంటారు. ఆ జాగరణ కూడా విశేషంగా జరుగుతుంది. అందరూ భక్తులు చాలా వస్తారు. అక్కడ స్వామివారు కూడా ఇది ఎందుకంటే ఈ దేవాలయం కూడా హైదరాబాద్ కూతవేడు దూరంలో ఉంది కనుక భక్తులు కూడా హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. స్వామివారు కూడా భక్తుల కొంగు బంగారం ఉండరు కనుక భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ఈ లింగానికి వచ్చి చాలా ప్రత్యేకత, బ్రహ్మసూత్రం ఉన్నది, బ్రహ్మసూత్ర శివలింగం ఉంది, పశ్చిమాముఖంగా ఉన్నది. అయితే ఈ పశ్చిమాముఖం కూడా ఎందుకు అంటే ఆంజనేయ స్వామి యొక్క రాక కోసం స్వామివారు ఆంజనేయ స్వామి రాక కోసం ఎదురు చూసి ఆంజనేయ స్వామి రాకపోయేసరికి అప్పుడు ఈశ్వరుని ప్రార్థన చేస్తే అప్పుడు ఈశ్వరుడే స్వయంభూగా వెలిసారు చెప్పాను కదా. అయితే అప్పుడు పశ్చిమాముఖంగా వెలిసి నడుస్వామి. అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. ఇప్పుడు మనం నిల్చున్నది అంతా కూడా పడవర ముఖం, స్వామివారు ఉన్నదంతా కూడా తూర్పుముఖం అనమాట మామూలుగా. అయితే ఈ స్వామివారు పశ్చిమముఖంగా వెలిసి ఉన్నారు. అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. అన్ని దేవాలయాల్లో ప్రాణగొట్టం ఇట్లా ఉత్తరం దిక్కున ఉంటుంది, ఇక్కడ మాత్రం ఉత్తరం ఇటు అనమాట. ఇది ఇక్కడ విశేషం అనమాట. అలాగే బ్రహ్మసూత్ర శివలింగం ఇది రాముల వారిచే మొదటిసారిగా పూజింపబడిన శివలింగం. ఇలాంటి శివలింగం చాలా చారిత్రాత్మకమైన దేవాలయం. మనకు పెద్ద పెద్ద దేవాలయాలు చాలా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఇది చాలా చారిత్రాత్మకమైన దేవాలయం.
చాలా చారిత్రకమైన దేవాలయం హైదరాబాద్ కింద దగ్గరలో ఉండే మనకు గొప్ప విశేషం. అంతే అంటే ఇంకా నరసింహస్వామి అయితే ఇప్పుడు మనకు అక్కన్న మాదన్నల్ని మనం ఇప్పుడు తానీషా రాజు దగ్గర మన రాజు దగ్గర మంత్రులుగా చేసినటువంటి అక్కన్న మాదన్నలు అనేటువంటి వాళ్ళు అప్పట్లో కొన్ని మన రాష్ట్రంలో అక్కడ మన దేశంలోనే కొన్ని దేవాలయాలు నిర్మించారు. అందులో భాగంగా అక్కన్న మాదన్నలు ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఆలయము, శివ పంచాయతనము, రామాలయం కూడా ఇక్కడ వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ స్వామివారు ఇంకొక స్వామివారు ఉన్నారు. ఆంజనేయ స్వామి యొక్క తృప్తి కోసం కూడా మరి నువ్వు తెచ్చే శివలింగం కూడా నేను పూజిస్తానని చెప్పేసి ఆ 101 శివలింగాల నుంచి తీసుకొని కూడా ఒక శివలింగాన్ని పూజ చేసి ఇగో ఈ దేవుడికి నీ పేరే పెడుతున్నా అని చెప్పేసి ఆ దేవుడికి మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి అని చెప్పి కూడా నామకరణం చేయింది రాముల వారి స్వయంగా. గురుగారు అంటే ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక, ఒక్కొక్క సమస్యలతో వస్తూ ఉంటారు. ఎలాంటి సమస్యలకు ఎక్కువ ఫలితం ఉంటుంది? ఇక్కడ స్వామివారికి విశేషంగా అభిషేకం అంటే మామూలుగా వివాహ విషయంలో, సంతాన విషయంలో, వాళ్ళు ఉద్యోగ విషయంలో, వ్యవహార విషయంలో అన్ని ఇదాది అది ఏం లేదు. ప్రత్యేకంగా అన్ని రకాలు కూడా భగవంతుడిగా మీరు కూడా అడుగుతున్నారు, తెస్తున్నారు కదా భక్తుల్ని. అన్ని రకాల కోరికలు కూడా ఇక్కడ స్వామివారు నెరవేరుస్తూనే ఉంటారు. విశేషంగా ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, సంతాన విషయంలో స్వామివారు ప్రత్యేకం. అలాగే అన్నప్రాశనం కూడా మన దగ్గర ప్రత్యేకం. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి అన్నప్రాశనం కిసోట్లో చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి కూడా చాలా మంది వచ్చి కూడా ఈ 6 రోజు చేసే అన్నప్రాశనం కూడా ఇక్కడ విశేషంగా జరిపించుకుంటారు. అంటే ఇప్పుడు మనకి శివరాత్రి అనే కాకుండా ప్రత్యేక రోజుల్లో మనకు పర్వదినాల్లో, ఎందుకంటే ఇప్పుడు మనకు ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఉంది, పర్వదినాల్లో విశేషంగా మనకు పబ్లిక్ బాగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే కార్తీక మాసంలో విశేషంగా, కార్తీక మాసంలో చాలా విశేషంగా 4 రోజులు కూడా ఒక మాసోత్సవాలుగానే జరుగుతాయి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అప్పుడు 30 రోజులు కూడా మాసోత్సవాలుగానే జరుగుతాయి. అలాగే శ్రావణ మాసం కూడా విశేషంగా వస్తారు. మళ్ళీ దేవి నవరాత్రులు కూడా విశేషంగా జరుపుతూ ఉంటాం. అలాగే ప్రతి సంకటహర చతుర్థికి విశేషంగా గణపతి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాం. ప్రతి ఆర్ద్ర నక్షత్రానికి స్వామివారికి విశేషంగా కళ్యాణం చేస్తూ ఉంటాం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండడం కనుక ప్రతి విశాఖ నక్షత్రానికి కూడా స్వామివారికి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేస్తూ ఉంటాం. అలాగే మహాశివరాత్రిలో స్వామివారికి విశేష రుద్రహోమం చేస్తూ ఉంటాం. ఇలా దేవుడికి కూడా అన్ని రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ప్రతి అమావాస్య కూడా అన్నంతో అభిషేకం. అన్నం పూజ కాదు, అన్నంతో అభిషేకం. అన్న పూజ అంటేనేమో అన్నంతో అలంకరణ చేస్తారు. ఇక్కడ స్వామివారికి అన్నంతో అభిషేకం చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు కూడా తైలాభిషేకం, అన్నాభిషేకం కూడా చేస్తూ ఉంటాం. చాలా అంటే ఇప్పుడు మనకి ఆలయానికి సంబంధించి ఏ మార్పులు చేర్పులు అంటూ చేయలేదు కదండి. ఎలా ఉన్నదో కొన్ని లక్షల సంవత్సరాలు మనకు అలాగే ఉన్నది. మన పెద్దవాళ్ళందరూ ఇలా మన స్థల పురాణం చెప్పడం జరిగింది. అదే మీకు మేము చెప్తున్నాము. చాలా చక్కగా తెలియజేసే గురుగారు ఈ స్థల పురాణం గురించి. ధన్యవాదాలు. నమస్తే. మనం కీసరగుట్ట వచ్చిన తర్వాతకి ఆ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతకి తప్పకుండా ఇక్కడ నాగదేవతలు ఉన్నారు, అమ్మవారి దర్శనం అనేది చేసుకోవాలంటున్నారు ఇక్కడ భక్తులు. ఎందుకంటే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి, జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ చేయించుకుంటే మాకు తొందరగా వివాహం కుదిరిందని భక్తుల మాటల్లో తెలియచేయడం జరిగింది. సో తప్పకుండా వచ్చి అమ్మవారి దర్శనం అనేది చేసుకోవడం మంచిది. నమస్తే సార్. సార్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? బోడుపల్లి నుంచి. అంటే కీసరగుట్టకి ఎన్నిసార్లు దర్శనం అయింది స్వామివారిది? ఒక 20 years నుంచి వస్తుంది. 20 years నుంచి వస్తున్నారా? అంటే 20 yearsలో నుంచి ఏమైనా ఆలయానికి సంబంధించిన ఏమైనా మార్పులు జరిగాయా? చాలా జరిగాయి. శివరాత్రికి వస్తూ ఉంటారండి? సార్ వచ్చాను, ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అంటే ఎంతమంది రావచ్చు? కొన్ని లక్షల మంది రావచ్చు అంటారా ఈ ఆలయానికి సంబంధించి? అంటే స్వామివారి మహిమ అనేది మీ మాటల్లో ఏదైనా ఒక కోరుకున్న కోరిక నెరవేర్చే దేవుడు స్వామివారా? అంటే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయింది కదండి, ఏదైనా ఒక లోటుపాట్లు కానీ అలాంటివి జరిగాయి అంటారా? శివరాత్రి కంటే చాలా మంది వస్తూ ఉంటారు, అలాంటి ఏం జరగలేదా?
ఆ స్వామివారి మహిమ ఉంటుంది ఇక్కడ కాబట్టి ఏం జరగలేదు. ఏం జరగదంటే ఎక్కువగా నమ్ముతారండి స్వామివారిని? చాలా మంది ఉంటారు. అంటే ఎవ్రీ మంత్ వస్తూ ఉంటారా లేకపోతే ఎలా మీరు? ఇంకా అలా నేను లేదు, ఏదైనా అకేషన్స్ ఉంటే వస్తుంటాను. వెకేషన్స్ అంటే వస్తూ ఉంటారా? గృహప్రవేశం అయినా 2 రోజులకి ఈ స్వామివారిని దర్శించుకుందామని, రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుందామని ప్రత్యేకంగా రావాలి. అంటే మొక్కున్నారండి ఇల్లు గురించి ఇట్లా? అదేం లేదు కానీ మాకు మంచిగా అనిపించింది, తప్పకుండా దర్శించుకోవాలనేది మొక్కినవా. మొక్కుకున్నారా? అంటే ఇల్లు కళ అనేది నెరవేరిందా స్వామివారి దయ వల్ల? దాని తర్వాతకి దర్శనం చేసుకోవడానికి వచ్చారా? ఓకే, సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నేను కీసరగుట్ట వచ్చాను కాబట్టి చాలామంది భక్తులు ఉన్నారు. అయితే ఇంకా ఎక్కువ చెప్పాలంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారన్నమాట. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఎగ్జామ్స్ టైం కాబట్టి మనతో మీ పేరు? సౌమ్యనా? అయితే సౌమ్య ఉంది, సౌమ్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సౌమ్య ఎన్నిసార్లు వచ్చావు అంటే కీసరగుట్టకి? ఇప్పుడే ఫస్ట్ టైమా? అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎలా అనిపించింది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత? మంచిగా ఉంది, నైస్. అంటే ఇక్కడ మొక్కుంటే కొన్ని మంచి జరుగుతాయి అన్న హోప్ ఉంది కాబట్టి వచ్చినాం. అవునా? ఆ హోప్ కన్ఫర్మ్ అయితే మళ్ళీ ఒకసారి వద్దామని ప్లానింగ్ ఉందా? ఒక్కదానే వచ్చా లేకపోతే ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? అంటే ఈ ఆలయంలో ఎక్కువగా స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు చెప్పాలంటే. ఇంకా స్వామి బ్లెస్సింగ్స్ అలా ఉంటాయేమో. సో అంటే ఏమనుకున్నావు చెప్తావా? కోరిక చెప్పచ్చా? చెప్పాలంటే చెప్తాం కదా. సీక్రెటా? ఓకే. అయితే ఇప్పుడు చూసిన తర్వాతకి ఎలా అనిపించింది ఇదంతా గుడి చూస్తే? చాలా మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా ఉందా? అంటే ఇప్పుడు మనకి శివరాత్రి కూడా రాబోతుంది కాబట్టి శివరాత్రికి ఎప్పుడైనా వచ్చావు ఇక్కడికి? లేదా జస్ట్ విన్నావా? అంటే మీది ఇక్కడ ఈ ఏరియా అని అన్నావు కాబట్టి విన్నా. అంటే చాలా మంది అంటే చాలా బాగా చేస్తారని ఇక్కడ విన్నాము, అదే విధంగా ఉంటుందా? ఈసారి కూడా ప్లానింగ్స్ చాలా ప్లానింగ్స్ ఉన్నాయా? కీసరగుట్టకి చాలా మంది భక్తులు వచ్చారనమాట. అయితే ఒకరితో మాట్లాడి మనం ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఒక మ్యామ్ ఉన్నారు. సో మ్యామ్ నమస్తే అండి. మ్యామ్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి? 5 years నుంచి. అంతకుముందు కూడా వచ్చేదాన్ని, కానీ ఈ ఫిబ్రవరి మాత్రం కంపల్సరీగా వస్తూ శివరాత్రి ముందు వచ్చేది. శివరాత్రి? ఓకే. అంటే శివరాత్రికి ఎప్పుడైనా వచ్చారండి? శివరాత్రి రోజు రాలేదు, కార్తీక పౌర్ణమి వాటిలో వచ్చున్నాం కానీ శివరాత్రి రోజు రాలేదు. అవునా? ఇట్లా ముందు వచ్చి వెళ్తాం అనమాట. అంటే ఫిబ్రవరి మంత్ అంటే స్పెషల్ అంటే ఎప్పుడు వస్తూ 5 years బ్యాక్ వచ్చాము, తర్వాత మా పిల్లలకి మ్యారేజ్ అయింది, ఇంకా అప్పటి నుంచి నాకు నమ్మకం అనమాట. అందుకని ఎక్కువ వస్తుంటాను నేను. అంటే పనులున్న వచ్చేసి వెళ్తాను అనమాట శివరాత్రికి ముందు. ఆ రోజు అయితే రాను. అంటే స్వామివారికి సంబంధించి మనం ఏ కోరిక అనుకున్నా అయితాయని అంటూ ఉంటున్నారు. నిజంగా మీ ఎక్స్పీరియన్స్? నాకు ఫస్ట్ 5 years బ్యాక్ వచ్చి మా పిల్లలు అనుకున్నాను. మా పిల్లలిద్దరికి అయిందండి మ్యారేజ్, 1 year లో ఇద్దరికి అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా రావడం కానీ తర్వాత గుర్తొస్తుంది అనమాట. శివరాత్రి కదా నైట్ అనుకున్నా మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తాం అనమాట. అవునా? ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చారా? నమస్తే అండి. నమస్తే. మీ పేరు? అరుణ గారు, ఇప్పుడు ఈ కీసరగుట్టకి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఆ స్వామివారి మహిమ అనేది మీ మాటలో. యాక్చువల్లీ 15 years నుంచి. 15 years నుంచి వస్తున్నా. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో వస్తాను. ఫస్ట్ మా మదర్ ఇన్ లా అలవాటు చేశారు. ఆవిడ నన్ను తీసుకెళ్ళు కీసరగుట్ట అంటే తీసుకొచ్చా. అయితే అప్పటి నుంచి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నా కార్లో ఇంకో 4 ఎక్కించుకుని తీసుకొస్తా. అలవాటైంది. అదేంటో తెలియదు, అందరూ వస్తారు ఆ టైంకి. ఒక న్యూ పర్సన్ వస్తారు కంపల్సరీ, ఎవరో ఒకళ్ళు ఎవ్రీ ఇయర్ మీరు వచ్చినప్పుడు. అలా నాకు కొంచెం ఇట్లా బాగుంటుంది, ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆయన చూడగానే స్పెండ్ చేస్తాం. కార్తీక మాసంలో ఫాస్టింగ్ ఉండి కూడా వస్తాం మేము అందరం. వచ్చి చూసుకుని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు మనకి శివరాత్రి రాబోతుంది కాబట్టి ఎప్పుడైనా శివరాత్రికి వచ్చారండి? అంటే ఇక్కడ కార్యక్రమాలు ఈ టైంలో మాఘమాసం ఎప్పుడు రాలేదు నేను. మా ఫ్రెండ్కి అలవాటైంది మాఘమాసం, ఇప్పుడు భారతికి అలవాటైంది. వెళ్దామని నేను ఫోన్ చేస్తే సరే, నేను వచ్చి కూడా 3 years అయిపోయింది కేసర్ వచ్చి. మా పాప కోసం నేను అబ్రాడ్లో ఉంటాను. ఓకే. సరే అది మిస్ అవుతున్నానని చెప్పి వాళ్ళు వచ్చారు. అవునా? అంటే చాలా ఇష్టం ఇక్కడ రావడం.
అంటే 15 ఇయర్స్ నుంచి వస్తున్నారు కాబట్టి ఆ స్వామివారి మీద మీకు ఇంకా చాలా నమ్మకమై ఉండొచ్చు. మీరు అనుకున్న ఈ తీరాయండి. అవును, మా అమ్మాయి పెళ్ళయింది. చాలా మంది వివాహం గురించే ఇక్కడ రావడం జరుగుతుంది. మామూలుగా ఆయనకి అన్నిటికీ అప్లికేషన్స్ అన్ని పెడతా ఉంటాం. మా పాప మ్యారేజ్ కూడా నేను ఇక్కడికి రావడం స్టార్ట్ అయ్యాక అది జరిగింది. బాగుంది, తన లైఫ్ బాగుంది. కీసరగుట్ట వచ్చాం కాబట్టి ఇక్కడ చాలా మంది చిలక జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉన్నారు. నేను కూడా సరదాగా చెప్పించుకుందామని కూర్చున్నాను. అసలు చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, యామిని అండి. రామయ్య మొగరాళ్ళక బతుకుతారు కానీ ఒకరి మీద ఆధారపడే రాత లేదు, ముక్కు చుట్టే మాట్లాడతారు, మంచి పనులు చేస్తారు, పర్వాలేదు, ఫ్యూచర్ జర్నీ మంచి సాగుతుంది. మీకు 81 సంవత్సరాల ఆయుష్ బలం ఉంది. శివునికి రుద్రాభిషేకం చేయండి, చాలా మంచిగా ఉంటుంది. కానీ మీ అమ్మ నాన్నలు మాత్రం ఒకరి మీద ఆధారపడలేదు, చాలా కష్టపడ్డారు. మీ నాన్న 18 వయసులో తెలివి వచ్చింది, 22, 23 నుంచి కష్టపడ్డారు కానీ ఒకరి మీద ఆధారపడలేదు. అలా మీరు కూడా ఒకరి మీద ఆధారపడే రాత లేదు. మీకు చేసే జాబ్ కంటే ఇంకా పై స్థానం ఉన్నది, ఫ్యూచర్లో పై స్థానం ఉంది, నమ్మిన స్థానం బాగుంది, ఆరోగ్యంగా అష్టాశ్వరంతో మంచిగా ఉంటారు మీరు ఆతలా. గురుగారు, ఇప్పుడు మహాశివరాత్రి రాబోతుంది. అసలు ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారంటారు? ఇప్పుడు 24 తారీఖు నుంచి సోమవారం నుంచి ఫస్ట్ గణపతి పూజతో ప్రారంభమవుతుంది. తర్వాత స్వామివారి కళ్యాణము మంగళవారం రాత్రి 11 గంటలకు స్వామివారి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. అది 2 గంటల వరకు అవుతుంది. అయిన తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలకు పంపిస్తారు అందరిది. అంటే బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు. అదే 24 నుంచి 5 రోజులు ఫస్ట్ వరకు చేస్తారండి. చాలా గ్రాండ్, చాలా భక్తుల రద్దీ కూడా చాలా ఉంటుంది అంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 27 నైటు రథోత్సవం జరుగుతుంది. అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అయితే ఆంజనేయ స్వామికి ఏ విధంగా పూజలు జరుగుతాయండి శివరాత్రి చెప్పాలి? శివరాత్రికి మామూలుగా ఆంజనేయ స్వామికి ఆకు పూజ, చంద్రం పూజ, అభిషేకము ఇలాంటివి అన్నీ జరుగుతూనే ఉంటాయి. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలండి. అయితే ఈ స్వామివారి చరిత్ర మనం విన్నాం కదండి. అంటే ఆంజనేయ స్వామి 101 లింగాలు తీసుకొచ్చి ఇక్కడ కోపంతో విసిరేశారన్న మాట మనం విన్నాం కదా. మనం చూసుకున్నట్లయితే అవే శివలింగాలండి, చాలా ఉన్నాయి ఇక్కడ ఆంజనేయ స్వామి ఇట్లా విసిరేసినాయి. శివరాత్రికి చెప్పుకోవాలంటే చాలామంది, ఒక లక్షల మంది ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది. అవన్నీ నిండిపోతాయండి భక్తులతో. చెప్పుకోవాలంటే చాలామంది జాగరణ చేసేవాళ్ళు వీళ్ళందరూ చాలామంది వస్తారనమాట.
అయితే ఆంజనేయ స్వామి విసిరేసిన కోపంతో శివలింగాలు ఇవే అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి లింగాలు. ఒక్కొక్క లింగం ఒక్కొక్క ఆకారంలో ఉన్నదన్నమాట. కాశీ నుంచి తీసుకొని వచ్చారు ఆంజనేయ స్వామి లింగాలన్నీ. కొన్ని లింగాలకి చూసుకున్నట్లయితే బ్రహ్మసూత్రం కూడా ఉందండి. ఆంజనేయ స్వామి విసిరేసిన లింగాలకి చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే కొన్ని లింగాలకి బ్రహ్మసూత్రం కూడా ఉన్నాయన్నమాట. ఆంజనేయ స్వామి కాశీ నుంచి తీసుకొచ్చిన లింగాలు ఇవి. అయితే శివరాత్రి సమయంలో చాలామంది భక్తులు రద్దీతో ఉంటూ ఉంటారు. చాలామంది ఇసుకేస్తే రాళ్ళంత భక్తులు వస్తారంట. మన వెనుక చూసుకున్నట్లయితే అదంతా భక్తులతో నిండిపోయిద్దండి శివరాత్రి రోజు వచ్చినట్లయితే. చూశారు కదండి, ఇప్పుడు కీసరగుట్టలో ఉన్న స్వయంభూ వేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి గురించి ఇక్కడ భక్తులు చాలామంది అనుకున్న కోరికలు నెరవేరాయని చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడున్న పెద్దవాళ్ళు కూడా ఆలయానికి సంబంధించిన విశిష్టత గురించి కూడా మాకు చాలా చక్కగా తెలియజేశారు. కాబట్టి దీన్ని చెప్పడం కంటే మీరు వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే మీకు అంటే మహిమ అనేది, ఆ భావం అనేది మీకు తెలుస్తుందన్నమాట. ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని మరొక మంచి ఆలయం సంబంధించిన వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. ధన్యవాదాలు.